108 దివ్యదేశాల యాత్ర చేద్దాం రండి. ఇదే శ్రీరంగం, భూలోక వైకుంఠం. కులం కంటే గుణాన్నే గౌరవిస్తానంటూ చేతల్లో చూపించిన ఆదిదేవుడు ఈ శ్రీరంగనాథుడు. శ్రీరంగం చేరిందేవో రాక్షసుణ్ణి, విభీషణుణ్ణి కరుణించడానికి. అతని పూజలు ఈనాటికి అందుకుంటున్నాడు. దళితుడే అయిన తిరుపాణన్ అనే ఆయన ప్రేమకు పరవశించి అతన్ని తన పాదాల్లో చేర్చుకున్నాడు, లోకపూజ్యుడిగా చేశాడు. పాణన్ పాడిన 10 పాటలకి వేదంతో సమాన గౌరవాన్ని ఇచ్చాడు. అలా సమతా స్ఫూర్తికి మూలపురుషుడయ్యాడు ఈ శ్రీరంగనాథుడు. భూమి మీద 200 కోట్ల సంవత్సరాలకు మునిపే ఆవిర్భవించిన మొదటి అర్చా స్వరూపుడు. అటు దేవతలందరి పూజలు అందుకుంటూనే ఇటు అల్ప మానవులమైన మన ప్రార్థనలు వింటున్న సౌలభ్య గుణమూర్తి. ఆళ్వార్లందరి కీర్తనలు అందుకున్న ఏకైక అర్చామూర్తి. మూలవర్లు శ్రీరంగనాథుడు, ఉత్సవర్లు నంబెరుమాళ్ అంటారు. నవగ్రహాల అధిదేవతలు తమ కష్టాలు తీరాలని స్వామిని ప్రార్థించాయి. వైష్ణవ భక్తుల పాదధూళి తలపై ధరించి వారి సేవలో తరించమన్నాడు స్వామి. ఈ రంగనాథుడి దర్శనంతో ఆ గ్రహ దోషాలు ఏవి అంటావు. స్వామిని సేవించి సుఖంగా జీవిద్దాం. ఓం శ్రీరంగక్షేత్ర నివాసాయ శ్రీరంగనాయకీ సమేతాయ శ్రీరంగనాథాయ నమః.